గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ కార్మికులు నిజామాబాద్ జిల్లా లేబర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. గత 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం లేబర్ కమిషన్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కార్మిక సమస్యల పట్ల కలెక్టర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు, వివిధ పంప్ హౌస్ కార్మికులు పాల్గొన్నారు. సమస్యలు వెంటనే జీతాలు ఇవ్వకపోవడమా, సిగ్గు 5 నెలల జీతాలు ఇవ్వకపోవడమా, సిగ్గు 5 నెలల జీతాలు అడిగితే బెదిరించటమా, సిగ్గు 5 నెలల జీతాలు అడిగితే బెదిరించటమా, 5 నెలల జీతాలు అడిగితే బెదిరించటమా, సిగ్గు 5 నెలల జీతాలు అడిగితే బెదిరించటమా. జిందాబాద్ 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 వద్దురా నాయనా, వద్దురా నాయనా, వద్దురా నాయనా, వద్దురా నాయనా. ఈరోజు అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు గత 5 నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు ఇవ్వటంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇప్పటికే కాంట్రాక్టర్కి కానీ, లేబర్ అధికారులకు కానీ, ఇరిగేషన్ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు దరఖాస్తులు ఇచ్చినప్పటికీ సమస్యను పరిష్కరించకపోగా ఈరోజు వేతనాలను పెండింగ్ పెట్టడంతో పాటు ఇతర సమస్యల్ని పట్టించుకోకపోవడంతో లేబర్ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో కాంట్రాక్టర్ని, ఇరిగేషన్ అధికారులని చర్చలకు పిలిచి సమస్యను సానుకూలంగా పరిష్కారం చేస్తామని లేబర్ అధికారులు హామీ ఇవ్వటం జరిగింది. సమస్య పరిష్కరించని ఎడల మరింత ఉధృతంగా కార్మికులు పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలా, అట్లాగే కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని సమస్యను పరిష్కరించేటట్టు, వెంటనే వేతనాలు ఇచ్చేటట్టు చర్యలు చేపట్టాలా, కనీస వేతనాలను అమలు జరపాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమస్య పరిష్కారం కాని ఎడల మరొకసారి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.